కేసీఆర్ పాలనే బాగుంది ఇంతవరకు దాకా. ఆయన పడలేదు, రైతు బందే పడలేదు ఆయన అన్నాడు. అదే 2000 ఆయన కేసీఆర్ చెప్పినవి వస్తున్నాయి కానీ ఈయన చెప్పినవి రావాలి. ఊళ్ళో మాత్రం ఎవరికి తులం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేరు. ఆయన పరిపాలన చండాలంగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. బీఆర్ఎస్ఏ వస్తుంది, కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది ఇంతవరకు దాకా. ఆయన వచ్చిన సందే నష్టం అవుతుందంట. రైతు బంధు పడ్డదా? పడలేదు ఇంతవరకు, రైతు బంధు లేదు. ఒక్కసారి పడ్డది కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? లేదు, మాకు ఒక్కసారి కూడా పడలేదు. రైతు బందే రైతు బంధే పడలేదు. ఆయన వచ్చిన నుంచే పడలేదు. రుణమాఫీ అయిందా మీకు? కాలేదు అసలు 2 లక్షల వరకు చేసి కొంతమందికి అయిందా? కొంతమందికి అయింది, ఒక్కో లక్ష అయింది అంట, ఇంకో లక్ష అనేది అది లక్ష పైన కాలేదు. మరి వరికి బోనస్ 500 ఇస్తున్నాడు, మీకు ఏమైనా వస్తున్నాయా? ఇంతవరకు అయితే ఏం లేదు అన్నారు, చెప్పడమే కానీ ఏది కాలేదు. దొడ్డు వాట్లకి ఇస్తున్నా, సన్న వాట్లకే? దొడ్లకు లేదు, సన్న ఓట్లకు లేదు. సన్న ఓట్లకు ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే సన్న ఓట్లు వాళ్ళు పెట్టిన రకానికి అయితేనే ఇస్తామంటున్నారు. సన్న రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. సన్న ఇంతకుముందు దొడ్డు వాట్లకు కూడా ఇస్తామన్నారు 500. ఇవ్వలేదు. మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ఒక్క గ్యారెంటీ సక్రమంగా లేదు. ఫ్రీ బస్ అయింది కదా? ఫ్రీ బస్సు అయ్యి నష్టం అవుతుంది, ఇంకా నష్టం. కొట్లాడుతున్నారు దాని గురించి, లేడీస్ కొట్లాడుకుంటున్నారు బస్సులలో. అది చేసి ఇంకా మోసం చేసిండు, అది ఇంకా చెడో పని. మరి మహిళకి 2500 ఇస్తున్నారు, లేదు అది కూడా లేదు. అది లేదు, ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు, ఎవరికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఫ్రీ కరెంటు, జీరో బిల్లు వచ్చింది. ఒకటి జీరో బిల్లు వచ్చింది మీకు? మాకు వచ్చింది. 500 సిలిండరు 500 సిలిండర్ మీ పైసలు అయితే 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అది బ్యాంకులో పడిందో తెలియలేదు. ఇంతవరకు అయితే వల్లేదు మాకు, అది కూడా వల్లే. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మేము మా ఏజ్ అంటుంటా, నేను 65 ఉంటా సార్. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, ఇప్పుడు 2 సంవత్సరాలు రావాలి. ఎంత ఇస్తున్నాడు? 2000 వస్తుంది. రేవంత్ రెడ్డి నేను వస్తే 4000 ఇస్తున్నాడు అన్నాడు. అదే 2000 ఆయన కేసీఆర్ చెప్పినవి వస్తున్నాయి కానీ ఈయన చెప్పినవి రావాలి. ఇంతవరకు అమలు చేయలేదు. మరి కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు క్యాష్ పైసలు, తులం బంగారం ఇస్తున్నాడు. ఎవరికైనా మా ఊళ్ళో మాత్రం ఎవరికి తులం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేదు. అసలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పటికైతే ఎవరికి రాలేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎవరికి 1,00,000 కూడా రాలేదు. ఎట్లుంది మొత్తం మీద పరిపాలన? ఆయన పరిపాలన చండాలంగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? బీఆర్ఎస్ఏ వస్తుంది, కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆర్ వస్తాడు. ఎట్లా అని రేవంత్ రెడ్డి మంచి లేదా పాలన? ఆయన పాలన అంతా అన్ని చండాలంగానే ఉన్నాయి. ఆయన పాలన ఒక్కటి కరెక్ట్గా లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి సక్సెస్ లేదు. ఇప్పటికీ కూడా ఆయన పాలన ఏది కూడా బాగలేదు. బీజేపీకి మరి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా? మాకు ఆ బీజేపీది ఇంతవరకు తెలియదు. ఇక్కడ మాకు కేసీఆర్ మంచిగా చేసిండు, ఆయననే బీఆర్ఎస్కి వేద్దామని ఆలోచన మాకు. అంతేనా?